వెల్కమ్ టు PM7 వార్తలు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రైతు హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ 4 గంటల పాటు జైలు సిబ్బందిని విచారించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదమే రైతుకు బేడీలకు కారణమని ఐజీ సత్యనారాయణ తెలిపారు. హీరియా నాయక్ విషయంలో అనేక ఆశ్చర్యకర సంఘటనలు విస్తుగొలిపాయి. గుండెల్లో నొప్పి అని చెప్పిన హీరియా నాయక్ ను జైలు నుండి ఆసుపత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు ఐజీ సత్యనారాయణ. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే హీరియా నాయక్ ను లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదని, బాలానగర్లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నారని చెప్పారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేశామన్నారు. లగచర్ల కేసులో A2గా ఉన్న సురేష్ జైలు నుండి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. హీరియా నాయక్ గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడని ఐజీ తెలిపారు. అయితే సురేష్ ఎవరితో మాట్లాడారు అనే దానిపై ఆరా తీస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఇక హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని, జైలర్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ ఐజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీరియా నాయక్ సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో జైలు నుండి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సందర్భంగా రైతు చేతులకు పోలీసులు బేడీలు వేయటం గమనార్హం. ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి రావటంతో సీరియస్ అయ్యారు. అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీరియా నాయక్ సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో జైలు నుండి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సందర్భంగా రైతు చేతులకు పోలీసులు బేడీలు వేయటం గమనార్హం. ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి రావటంతో సీరియస్ అయ్యారు. హీరియా నాయక్ మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా రైతు హీరియా నాయక్ ఛాతీ నొప్పి రావటంతో మొదట సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం హీరియా నాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. హార్ట్ బీట్ కొంచెం తక్కువగా ఉందన్నారు. గతంలో కూడా తనకు గుండె నొప్పి వచ్చిందని హీరియా నాయక్ చెప్పటంతో మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్ కు రిఫర్ చేశామని ఆయన తెలిపారు. దీంతో నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో హీరియా నాయక్ చికిత్స అందిస్తున్నారు. హీరియా నాయక్ గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడని ఐజీ తెలిపారు. అయితే సురేష్ ఎవరితో మాట్లాడరు అనే దానిపై ఆరా తీస్తున్నామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. అలాగే బాధ్యత గల అధికారులు కరుడుగట్టి నేరస్తుడికి బేడీలు వేసినట్లు రైతు చేతులకు పోలీసులు బేడీలు వేయటం ఏంటని ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ఆయన అధికారులకు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇందులో ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే కుట్ర ఏదైనా ఉందా అని ప్రజలు భావిస్తున్నారు.